సీరియస్‌గా అన్న. నాకైతే చాలా భయమేస్తుంది. నువ్వు ఎలా తీస్తావా ఏందా అని జెప్పి. ఆల్రెడీ తీసేసావులే ఇంక తీసేదేముంది గానీ, పవన్ కళ్యాణ్ గారికున్న పేరునైతే చెడగొట్టబాకన్నా. 'హరిహర వీరమల్లు' సినిమా అని జెప్పి ఆయనకున్న పేరునంతా చెడగొట్టారు. ఏదేదో చేసి గత్తర గత్తర లేపారు. సర్లే అదయిపోయింది. ఏదో తప్పలేక ఇంకేదో చూసేసాము. నీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. సినిమా నువ్వు తోపు తురుముకొని తీయకపోయినా ఇబ్బంది లేదు గానీ, మరీ దారుణమైన సినిమా అయితే చూపిచ్చి మమ్మల్నైతే నిరాశపరచబాకన్నా. ఎందుకు నాకీ భయమేస్తుందంటే, నువ్వేదో తోపు తురుముకునే డైరెక్టర్ అయితే కాదన్నా. నీ లైఫ్‌లో బిగ్గెస్ట్ హిట్ 'గబ్బర్ సింగ్' మాత్రమే అన్నా. ఆ 'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ అటు ఇటు ఆడినాటియే. ఏదో కొన్ని హిట్‌లయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి గానీ, నీ రేంజ్‌లో చెప్పుకోదగ్గ హిట్ అంటూ ఏమైనా ఉందా అంటే అది 'గబ్బర్ సింగ్' మూవీ మాత్రమే. అంతకు మించి పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలంటూ ఏమీ లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అలా గాదు. 'గబ్బర్ సింగ్' అనేది ఒక స్టాప్ అనమాట ఆయనకి. అక్కడి నుంచి కెరియర్ మళ్ళీ మారిపోయిందనమాట. సో, ఆయన కథ వేరనమాట. సో, నేను పెద్ద డైరెక్టర్‌ని, తురుముకుంట డైరెక్టర్‌ని చెప్పుకునేదానికి నీకంత పెద్ద సినిమాలైతే కూడా ఏమి లేవు. జస్ట్ పవన్ గారితోనే బాగా తీయనని చెప్పుకుంటున్నావు. అది కూడా ఒక్క సినిమా తీసావు కాబట్టి, అది మంచి సినిమా తీసావు కాబట్టి నేను బాగా తీయగలను ఏదో కాన్ఫిడెంట్‌గా ఏదో చెప్పుకోగలుగుతున్నావు. నిజంగా ఇప్పుడున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అంత కాన్ఫిడెంట్‌గానే అంత బాగా తీసావా? లేకపోతే సినిమాని చెడగొట్టేసి లేకపోతే 'మిస్టర్ బచ్చన్‌లా' ఇంకో సినిమా అయితే మాకైతే ప్రొడ్యూస్ చేసావా? ఇప్పుడు రిలీజ్ చేసిన కంటెంట్ అవి ఇవి చూస్తుంటే మాకెలా అనిపిస్తుంది? సో, ఫైనల్‌గా ఆ మూవీ ఎలా ఉండబోతుంది? ఏంది అని చెప్పి నాకు అర్థమైనంత వరకు ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా డిస్కస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓపికతో కొంచెం వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండనమాట. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం అనమాట. హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఫస్ట్ మనం స్టిల్స్ దగ్గర నుంచి చూద్దాం. స్టార్టింగ్ అప్పుడేదో వదిలాడు. కత్తి పెట్టుకొని ఆ స్టిల్లు అయ్యి చూసాము. అబ్బా! మన పవన్ కళ్యాణ్ మనకొచ్చేసాడులెయ్యా. తోపుంటదయ్యా, తురుంకనుంటదయ్యా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఒక రేంజ్‌లో పీక్‌లో పెట్టుకోండి నేను. అబ్బా! హ్యాపీ. ఓకే. మన పవన్ కళ్యాణ్ మనకొస్తాడని చెప్పి. తర్వాత మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే దెబ్బడిపోతుందనమాట. నిన్న ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. 'ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్' అని చెప్పి. నాకు ఆ సాంగ్ వింటుంటే అసలు గూస్ బంప్స్ గాదు. అసలు ఏదన్నా వీడియో చూసి లేసి నా ఎంట్రుకలు కూడా పడిపోతున్నాయనమాట. ఏందన్నా ఆ సాంగు? దానికెందుకన్నా అంత హైపు? నేను 'పీకే మేనరిజాన్ని' అది జేస్తాను, ఇది జేస్తాను అని జెప్పి గత్తర గత్తర లేపుతున్నావు. నువ్వేం చేయబోద్దన్నా. ఆయనకున్న మేనరిజం ఏందో మాకు తెలుసు. ఆయనకున్న ఫ్యాన్ క్రేజ్ ఏందో మనకు తెలుసు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఏందో మాకు తెలుసు. అయన్నీ మాకు తెలుసన్నా. నువ్వేం గత్తర గత్తర లేపబల్లేదన్నా. మంచి సినిమా తీయన్నా. వస్తావు. నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అంటావు. అన్న అది డైలాగ్‌గా బావుంటది అంతే అన్నా. నువ్వు దాన్ని పాటలు పెట్టి ఓ తెగ లేపేసావు. నాకు భయమేస్తుంది. ఆ పాట ఏందో దారుణంగుంది. 'దేవిశ్రీ ప్రసాద్' గారేమో అబ్బా! డార్లింగ్ సూపర్ ఉంది డార్లింగ్, తోపు డార్లింగ్ జీ సంపేసావు జీ అంటున్నాడు. నువ్వు ఏం చేసినా సరే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ తానా తందానా అంటున్నారు. నువ్వు తప్పు చేస్తే సార్ ఇది ఎందుకో నాకు ఆడియన్స్‌లో కరెక్ట్‌గా వెళ్తుందనిపియట్లేదు సార్ అని చెప్పి ఎవరు నీకు చెప్పేవాళ్ళు లేరేమో అన్నా. నువ్వు ఏందో ఆ సాంగు మైక్ పెట్టుకొని దరా దరా ఊగిపోతున్నావు. నాకు అర్థం కావట్లేదు. నీకంత వైబ్ ఏమొస్తుందన్న ఆ సాంగు? నిజంగా నాకు అర్థం కావట్లేదన్న సీరియస్‌లీ. నేను ఆ పాట ఇప్పటికి 10, 15 సార్లు ఇనుంటానన్న. ఒక్కసారైనా ఎక్కకపోదా అని జెప్పి. అంటే నాకు బాగా నచ్చిన లైన్ ఏందంటే, "నీకు నచ్చని పనిని మళ్ళీ మళ్ళీ చేశావంటే ఏదో ఒక టైంలో నీకు ఆ పని నచ్చుతదని" జెప్పి. నేను లిటరల్‌గా ఆ పాటని ఇప్పటికి 15 టైమ్స్ ఇన్నానన్న. ఒకసారి, 2 సార్లు కాదు. 15 టైమ్స్ ఇన్నాను. ఏదో ఒక మూమెంట్‌లో నాకు ఎక్కకపోతదని జెప్పి. అట్‌లీస్ట్ ఒక్క లైన్ అంటే ఒక్క లైన్ గూడా ఎక్కలేదన్న. సీరియస్‌గా చెప్తున్నాను. ఒక్క లైన్ గూడా నాకు ఆ పాట ఎక్కలేదు. ఎక్కకపోగా భయమేస్తుంది. ఇంకా ఎక్కువ భయమేస్తుందనమాట. ఒరేయ్! నా పవన్ కళ్యాణ్‌ని, నా దేవుడిని మొన్న 'హరిహర వీరమల్లులో' చెడగొట్టేసాడు. ఇప్పుడు మళ్ళీ 'హరీష్ శంకర్' గారొచ్చారు. స్టార్టింగ్‌లో ఏదో కొంచెం హోప్ ఇచ్చాడు. ఇప్పుడు ఏందిరా మరీ ఇంత దారుణంగా చూపిస్తున్నాడు. 'ఆర్ ఆఫ్ ఉస్తాద్' అని చెప్పి అదేదో రిలీజ్ చేసాడు. ఓకే. 'దేఖ్ లెంగే సాలా' అన్నాడు. తోపు చూపిచ్చాడు. ఇంక అని చెప్పి ఇంక మంచి వైబ్‌లో ఉన్నాననమాట. వెంటనే 'ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్' అని చెప్పి చెడగొట్టేసావు. సర్లే మూవీలో దీన్ని ఇంకోలాగా చూపిస్తావో ఏమో నాకైతే తెలీదు గానీ, ఇక్కడి వరకైతే చాలా దారుణంగా వరస్ట్‌గా ఉంది. అదీ గాకుండా నువ్వు స్టేజ్ మీదకి ఏదేదో అయితే చెప్తున్నావన్నా అది ఊహించుకుంటేనే భయమేస్తుంది. 2:30 గంటల సినిమాలో 2 గంటలు మీరు పవన్ కళ్యాణ్ గారినే చూస్తారు అన్నావు. 2 గంటలు హీరోనే పెట్టావంటే అసలు స్టోరీ నడిపిస్తున్నావా? లేకపోతే జస్ట్ పవన్ కళ్యాణ్ గారు అలా స్క్రీన్ మీద కనపడితే చాలు అని జెప్పి మొత్తం సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ గారిని అలా చూపియడానికి ట్రై జేస్తున్నావా? ఏందో నాకైతే ఏం అర్థం గాట్లేదు. అంటే ఎవరన్నా ఏమన్నా అడిగితే సార్ సినిమా ఎలా ఉంటది సార్ అంటే మీరు ఏమైతే 'పవన్ కళ్యాణ్' గారిలో చూడాలనుకుంటున్నారో అన్ని సినిమాలు పెట్టేసాను అంటున్నావు. అంటే భయమేస్తుంది. అన్ని సినిమాలు 'ఖుషీలో' ఆయన 'పవన్ కళ్యాణ్' గారి ఆ 'చరిష్మా' అది, 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' అది యాడ్ చేసేస్తావేమో. నాకెలా అనిపిస్తుందంటే 'పవన్ కళ్యాణ్' 'ఖుషి' మూవీని, 'గబ్బర్ సింగ్' మూవీని, 'జల్సా' మూవీని, ఇంకా 'తమ్ముడు' మూవీని, 'బద్రి' మూవీని ఇయన్నిటిని మిక్స్ చేసి ఒక మూవీ చేసేస్తున్నామేమో అని భయమేస్తుంది. ఎందుకంటే వాటన్నిటిలో నుంచి ఒక్కొక్క సీన్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇప్పుడున్న ఎరాకి సంబంధించినట్టు, ఇప్పుడున్న స్టైల్‌కి తగ్గట్టు కొంచెం రీమోడల్ చేసి ఈ మూవీలో ఏసేస్తావేమో. ఒరేయ్ నాయనా ఏందిరా ఈ మూవీ ఇట్ట అని చెప్పి భయమేస్తుంది. అది ఇంకొక భయం ఏందంటే స్టార్టింగ్ ఈ మూవీ రీమేకే. ఈ మూవీ 'తెరి' రీమేకే అది అందరికి తెలిసిన విషయమే. 'తెరి' రీమేక్ నువ్వు కూడా ఫుల్‌గా ప్రిపేర్ అయ్యావు. లాస్ట్ మూమెంట్‌లో కొంచెం చేంజ్ చేయాలని చెప్పి ఇక ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదని చెప్పి ఓన్ మూవీ అని చెప్పి అప్పటికప్పుడు ఏదో కథ రాశారని చెప్పావు నాకు. సో, అది ఇంకా ఎక్కువ భయం
ఏసేసిందనమాట. ఒరేయ్! 'తెరి' రీమేక్ అనుకోని టక్కన లాస్ట్ మూమెంట్‌లో ఇలా మార్చేసి, ఆ మూమెంట్‌లో ఏదో దొరికిన కథను చేతికందింది ఏదో చేతికందిన వైర్ లాగేసానంటాడు కదా! 'పోకిరి' సినిమాలో. అలా చేతికందిన సినిమాలన్నీ అట్ట అట్ట చూసేసి ఓకే. కథ దిందాం. పవన్ కళ్యాణ్ ఇది ఉండారా? ఓకే. ఆయన నడిచొచ్చాడా? ఓకే. చాలు చాలు. ఈ మాత్రం చాలు సినిమా హిట్ అయిపోద్దని జెప్పి ఏమన్నా ప్లాన్ చేసావా? భయమేస్తుంది. వాటన్నిటికి హైప్ ఇయ్యాలని జెప్పి ఏదో 'ఆర్ ఆఫ్ ఉస్తాద్' అంటావు. 'దేఖ్ లెంగే సాలా' మైకేల్ జాక్సన్ స్టెప్ అంటావు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నడూ చూడని రీతిలో చూపిస్తానంటావు. ఆయన కామెడీ బయటికి తీసుకొస్తానంటావు. అంటే పవన్ కళ్యాణ్ కామెడీ మేము చూడలేదన్న. 'తమ్ముడు' మూవీలోనే చూసేసాం ఆయన కామెడీ అంతా. ఇంకా 'తొలి ప్రేమ' వాటన్నిటిలో వేరే లెవెల్ ఉంటారన్నమాట పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చూడాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ చేసినా కూడా బాగోదేమో. ఇప్పుడు మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారంటే ఒక మాస్ రా అండ్ రస్టిక్ రోల్‌లో సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఆయన గొంతెత్తి దాన్ని ఒక కరెక్ట్ వేలో మాకు పోర్ట్రే చేసే రోల్‌లో ఇలాంటి రోల్‌లో అయితే మేము పవన్ కళ్యాణ్ గారినైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అన్న. నువ్వు ఎలాంటి రోల్‌లో పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తున్నావో నాకైతే సీరియస్‌గా నో ఐడియా. ట్రైలర్ వచ్చే వరకు అసలు మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఏమి లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా! మూవీ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే డే 1 అయితే రికార్డులైతే కొడతది. బొక్కలో అది 'హరిహర వీరమల్లకే' కొట్టామన్నా. 'ఉస్తాద్ భగత్ సింగ్' అంతకంటే దారుణంగా తీయగలవా? తీయలేవు కదా! 'హరిహర వీరమల్లు' సినిమాకే రికార్డులు పెట్టినోళ్ళం. నువ్వు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎంత దారుణంగా తీసినా దానికి రికార్డులు అయితే పెడతాము. దాంట్లో డౌట్ లేదు గానీ, కాకపోతే మా వోడిని మేము అనుకున్నలాగా చూసామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. 'ఓజీ' మోస్ట్ హైప్ మూవీ బొక్క, బోడి అన్నారు గానీ, ఇంటర్వెల్ వరకే. సెకండ్ హాఫ్ ఎటెటో ఎళ్ళిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనుకున్నాను. సెకండ్ హాఫు ఈ రేంజ్‌లో గాని పెట్టాడంటే ఆ ఇంటర్వెల్‌కిని ఎంత హై ఇచ్చాడో, ఆ హై అంతా క్యారీ చేసి క్లైమాక్స్ వేరే లెవెల్‌లో పెట్టాడంటే, చెప్తున్నా గదా! ఈజీగా 500,00,00,000 వచ్చే సినిమా అది. కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి ఆ మూవీ అస్సాం వెళ్ళిపోవడం వల్ల, ఇక మేము గూడా గమ్మున థియేటర్‌లో ఏం మాట్లాడలేక ఏదో ఊగిపోయి, సరే 'హరిహర వీరమల్ల'తో పోలిస్తే బానే ఉంది. మిగిలిన సినిమాలతో పోలిస్తే ఆ దాని తర్వాత ఒక రకంగా మమ్మల్ని సాటిస్ఫై చేసిందని అలా సాటిస్ఫై అయ్యాము. కానీ 'ఓజీ'కున్నంత హైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకైతే ఏమీ లేదు. కానీ నువ్వు హైపు తెచ్చుకోరావాలని జెప్పి ఏదో ట్రై జేస్తున్నావా? లేకపోతే నిజంగానే మూవీలో ఆ కంటెంట్ ఉందా? ఏం తెలియట్లేదు గానీ, నువ్వు హైప్ అని తెప్పివ్వాల్సిన అవసరం లేదన్నా. నిజంగా చెప్తున్నా 'పవన్ కళ్యాణ్' సినిమాకి అసలు హైపే అవసరం లేదు. 'కొమరం పులి' మూవీని జస్ట్ 1 డే ముందు అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్‌ని. డే 1 రికార్డ్ కొట్టిందన్న. సో, 'పవన్ కళ్యాణ్' గారి మూవీకి నువ్వు హైప్ నుంచి అయితే ఇబ్బంది పడబాకన్నా. ఆటోమేటిక్‌గా హైపొస్తది. జస్ట్ నువ్వు మూవీ కంటెంట్ మీద మాత్రం ఫోకస్ చెయ్యన్నా. జస్ట్ మీరెలా మూవీ అంతా తీసేసుంటారు కాబట్టి, నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద గట్టిగా ఫోకస్ చేసి, గట్టిగా గాని మంచి మూవీ గాని ఇచ్చారంటే, నువ్వు అనుకుంటున్నావు గదన్నా! నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఆయన్ని అక్కడే పెట్టాలని జెప్పి, ఖచ్చితంగా నువ్వు మూవీ గాని బాగా తీసావంటే, నిన్ను, ఆయన్ని ఇద్దరిని తీసుకెళ్ళి మేము ఆ స్థాయిలోనే పెడతామన్నా. ఇప్పటికి నువ్వంటే మాకు చాలా అభిమానం. 'మిస్టర్ బచ్చన్' చేసినా, ఇంకెంత బొక్కలో సినిమా తీసినా సరే, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా చాలా అంటే చాలా ఇష్టం నువ్వంటే. ఎందుకంటే 'గబ్బర్ సింగ్‌లో' పవన్ కళ్యాణ్ గారిని మేము ఎలా చూడాలనుకున్నామో అలా చూపించావన్నా. సో, అదే నమ్మకంతో, అదే ఆశతో 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' గూడా హరీష్ శంకర్ గారు మేము ఎలా పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నామో అలాగే చూపిస్తాడురా అని చెప్పి నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే 'దేఖ్ లెంగే సాలా' పాట అయితే చూసామనమాట. ఆ 'దేఖ్ లెంగే సాలా' పాటలో పవన్ కళ్యాణ్ ఎలా డాన్స్ చేశారో దాన్ని యాప్ట్‌గా ఎలా మైకేల్ జాక్సన్ గారికి మనోళ్ళు షూట్ చేశారో అయితే చూసారు కదా నువ్వు గూడా. సో, అంత పర్టిక్యులర్‌గా మీరు ఆ సీన్స్ అయితే తీసుకొని పవన్ కళ్యాణ్ గారి చేత చేపిచ్చారనమాట. సో, నాకైతే భయం లేదన్న. ఒక మంచి సినిమా తీస్తానని అనుకుంటున్నాను. కాకపోతే 'మిస్టర్ బచ్చన్' గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఎక్కడో మూల భయమేస్తది. కానీ పర్లేదురా ఈయన గూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమానే. సో, పవన్ కళ్యాణ్ అభిమాని ఎప్పుడు ఇంకొక పవన్ కళ్యాణ్ అభిమాని అయితే మోసం జేయడు. మంచి సినిమానే డెలివర్ జేస్తారు. సో, ఇప్పుడొచ్చే కంటెంట్ ఎంత రొత్త రొట్టగున్నా సరే, ఆ టయానికి అన్నీ మారిపోతాయి. పవన్ కళ్యాణ్ వ్యవహారం మార్చేస్తాడని జెప్పి చిన్న నమ్మకం అయితే నాలో గట్టిగా ఉందన్న. సో, అదే జరగదని జెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ట్రైలరు అయన్నీ వచ్చాక అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి, నా ఒపీనియన్ ఎలా ఉందో మీ అందరికైతే చెప్తాను. సో, ఇప్పటి వరకైతే నాకైతే కొంచెం భయంగానే ఉంది. 'హరిశంకర్' ఎలా తీస్తారు ఏందని జెప్పి. ట్రైలర్ వచ్చేవరకు నేనైతే నమ్మకంగా సినిమాకి గుండె మీద చేత్తేసుకొని ఎళ్ళడురా అని చెప్పలేకపోతున్నాను. ట్రైలర్ వచ్చాక వ్యవహారం ఎలా ఉంటది ఏందని జెప్పి మనం మళ్ళీ అయితే మాట్లాడుకుందాము.